టీడీపీలో ఆయన ఓ సీనియర్ నేత. ఒకానొక సమయంలో పార్టీలో నెంబర్ 2 అని కూడా అనిపించుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో చివరికి ప్రతిపక్షంలో ఉన్న ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నా ఎలాంటి ప్రాధాన్యత లేని సామాన్య నాయకుడిగా కనిపిస్తున్నారు. టీడీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందా? కేవలం లోకేష్ కోసమే కావాలని ఆయన్ను పక్కన పెట్టేశారన్న వార్తల్లో నిజమెంత? నెంబర్ 2 నిశ్శబ్దం. స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం ఆవిర్భావంతోనే పార్టీలో చేరిన యనమల రామకృష్ణుడు 1983 నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఎమ్మెల్సీ అయ్యారు. తొలి నుంచి 2 సార్లు ఆయన సోదరుడు యనమల కృష్ణుడికి టికెట్ ఇప్పించుకుని గెలిపించుకోలేకపోయారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన కేబినెట్ హోదాలో ఉండేవారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఆయనకే ఇచ్చారు. దీంతో పార్టీలో ఆయన నంబర్ 2గా ఎదిగి ఓ రకంగా ఆనాడు చక్రం తిప్పారని సొంత పార్టీలోనే వార్తలు వినిపించాయి. నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రం తర్వాత యనమల రామకృష్ణుడు ప్రాధాన్యత తగ్గిందనే వాదన ఉంది. యనమల, లోకేష్ మధ్య కొన్ని సందర్భాల్లో వివాదాలు వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. 2024 ఎన్నికలకు ముందు తిరులో ఇన్ఛార్జిగా ఉన్న తన సోదరుడిని పక్కన పెట్టి తన కుమార్తెకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన సోదరుడు యనమలపై అలిగి వైసీపీలో చేరారు. 2024 కూటమి గాలిలో ఆయన కుమార్తె దివ్య గెలిచిన పెత్తనం మాత్రం యనమలే చేస్తున్నారని టాక్ ఉంది. ఈసారి అధికారంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన దీంతో చంద్రబాబుకు ఓ సామాజిక వర్గంపై అక్కసు వెళ్లగక్కుతూ లేఖ రాశారని పార్టీలోనే ప్రచారం జరగగా దీనిపై అధిష్టానం కూడా సీరియస్ అయిందని సమాచారం. తర్వాత కాలంలో ఆయన అమరావతి వెళ్లడం కూడా తగ్గించేశారు. స్థానికంగా ఉంటున్న క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడం లేదనే టాక్ నడుస్తోంది. ఎవరైనా నాయకులు వచ్చి కలిస్తే మాత్రం మాట్లాడుతున్నారు, లేదా విజయవాడలో వ్యక్తిగత పనులపై మాత్రమే వెళ్తున్నారు. మొత్తానికి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న యనమల కథ ఇక ముగిసినట్లేనని టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా అంటే టక్కున యనమల రామకృష్ణుడి పేరే వినిపించేది. నాడు రామకృష్ణుడి మాటే చెల్లుబాటు అయ్యేదని టాక్ ఉంది. తుని నియోజకవర్గం నుంచి దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా యనమల ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ హయాంలోనూ ఆయన స్పీకర్గా పనిచేశారు. టీడీపీ సంక్షోభ సమయంలో స్పీకర్గా ఉన్న రామకృష్ణుడు చంద్రబాబు వైపు నిలిచారు. ఆ కృతజ్ఞతతోనే యనమలకు పార్టీ అధినేత అంత గౌరవం ఇచ్చేవారట. అందుకే తుని నుంచి యనమల ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయన్ను కేబినెట్లో తీసుకున్నారట. అంతేకాదు కీలక శాఖలు ఇచ్చి యనమల సేవలను ఉపయోగించుకున్నారనే వాదన ఉంది. అయితే లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం యనమల రామకృష్ణుడిని పక్కన పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలో అధినేత చంద్రబాబు తర్వాత అంత మేధాశక్తి కలిగిన వ్యక్తిగా యనమల వ్యవహరించారు. వైసీపీ అధినేత జగన్ పైన ఘాటు విమర్శలు చేస్తూ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అసెంబ్లీ వ్యవహారాలు, బడ్జెట్ వ్యవహారాల్లో తనకున్న అనుభవంతో పనిచేశారనే పేరు కూడా ఉంది. అందుకే నాడు చంద్రబాబు కూడా యనమలకు అంత వాల్యూ ఇచ్చేవారని టాక్ ఉంది. మార్చి నెలలో ముగియనున్న యనమల ఎమ్మెల్సీ పదవిని కొనసాగించి ఆయన్ను కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రిగా తీసుకుంటారా లేదా అనేది చర్చగా మారింది. యనమల మంత్రిగా ఉంటే ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన అనేక సంక్షేమ పథకాల అమలుకు ఉపయుక్తంగా ఉంటుందనే భావనలో కొందరు ఉన్నట్లు సమాచారం. కొందరు సీనియర్లు కూడా ఈ అంశాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలోలా కాకుండా చంద్రబాబు ఇప్పుడు యువతకు పెద్దపీట వేస్తున్నారు. అలాంటి క్రమంలో ఈసారి యనమలను పక్కన పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ సాగుతోంది. దీనిపై అధినేత చంద్రబాబు మదిలో ఏమి ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ యనమలకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెడితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు యనమల మౌనంగా ఎందుకున్నారు? పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో అంటీ ముట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారనే అంశంపై కేబినెట్ విస్తరణ తర్వాత సమాధానం దొరికే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పార్టీలో తనకు ప్రయారిటీ తగ్గడంపై యనమల లోపల మదనపడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకున్న తనకు ఆశించిన గౌరవం దక్కడం లేదని సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధికారంలో వస్తే క్యాబినెట్లో ఫస్ట్ బెర్త్ ఆయనకే అనే పరిస్థితి నుంచి అసలు తనను ఎమ్మెల్సీగా కొనసాగిస్తారా లేదా అనే పరిస్థితి వచ్చిందని ఆవేదనలో ఆయన ఉన్నారని సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. మరోవైపు ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తిని పట్టించుకోరా అనే వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనిపై కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు.
తనతో పాటు తన కుమార్తె దివ్య విషయంలోనూ అధిష్టానం తీరుపై యనమల గుర్రుగా ఉన్నారట. దీంతో ఆగ్రహానికి గురై ఆయన ఘాటుగా లేఖ రాశారనే టాక్ నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో యనమల అంశంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా, లేదా పూర్తిగా పక్కన పెట్టేస్తారా అనేది ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.